హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సెంటెన్స్ అండ్ దేర్ కైండ్స్. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి సెంటెన్స్లో 4 కేటగిరీస్ ఉన్నాయి అనమాట. సో ఆ 4 కేటగిరీస్లో ఇక్కడ ఇవ్వబడినటువంటి సెంటెన్స్ ఏ కేటగిరీ అనేటువంటిది మనం చెప్పాలన్నమాట. సో అది వచ్చేసి ఒక ఎక్సర్సైజ్. మనం దానికంటే ముందుగా సెంటెన్స్లో ఉన్నటువంటి 4 కేటగిరీస్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ టైప్ వచ్చేసి అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అనమాట. అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, ఏ సెంటెన్స్ అయితే కనుక సబ్జెక్టు, వర్బు, తర్వాత ఆబ్జెక్టు ఉంటుందో, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయ్యి ఎండింగ్లో మనం ఫుల్ స్టాప్ అనే పంక్చుయేషన్ మార్క్ చూస్తామో, ఓకే, ఒక జస్ట్ ఫ్యాక్ట్ అనేటువంటి చెప్తూ ఉందో, సో దాని గురించి మనం మాట్లాడితే కనుక అది అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. తర్వాత మనం చూసినట్లయితే కనుక ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ అంటేనే మనకు అక్కడ అర్థమవుతుంది. ఇంటరాగేషన్ అంటే క్వశ్చన్స్ అడుగుతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా క్రిమినల్ ఏదైనా తప్పు చేశారు, క్రైమ్ చేశారు అంటే కనుక పోలీస్ వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తారు, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో దానిని క్వశ్చన్స్ అంటాం కదా. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతూ ఉంటారు. సో ఇంటరాగేటివ్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్వశ్చన్ అనమాట. సో ఒక ప్రశ్నార్థకమైనటువంటి వాక్యము అంటాం. సో మనం చూసినట్లయితే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేటువంటిది ఎప్పుడైనా సరే పంక్చుయేషన్ మార్క్, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది అనమాట. ఇట్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ అనేటువంటి పంక్చుయేషన్ని మనం చూస్తాం. ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఉంటుంది, అదొక ప్రశ్న. ఓకే, సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే అది ఒక ఇంట్రాగేటివ్ సెంటెన్స్. కెన్ యూ కమ్ విత్ మీ, అది ఒక ఇంట్రాగేటివ్ సెంటెన్స్. తర్వాత మనం చూసినట్లయితే కనుక ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మనం WH వర్డ్స్తో ఫామ్ చేస్తాము. తర్వాత ఆక్సిలరీ వర్బ్స్ని యూజ్ చేసి మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఇక్కడ WH వర్డ్ వాట్ అనేటువంటిది. తర్వాత ఆక్సిలరీ వర్బ్స్తో మనం చేసేటువంటివి ఏమవుతాయి, కెన్ యూ కమ్ విత్ మీ, కెన్ ఐ గెట్ యువర్ పెన్, షల్ ఐ కమ్ ఇన్, మే ఐ గో అవుట్. సో ఇవన్నీ కూడా ఆక్సిలరీ వర్బ్స్తో మనం కన్స్ట్రక్ట్ చేసినటువంటి సెంటెన్సెస్ అవుతాయి. వాటి ద్వారా కూడా మనం ప్రశ్నలు అడగొచ్చు అనమాట. తర్వాత థర్డ్ కేటగిరీ మనం చూసినట్లయితే కనుక ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మనకు అందులో కమాండ్స్ వస్తాయి, రిక్వెస్ట్ వస్తుంది, తర్వాత అడ్వైస్ వస్తుంది, సజెషన్ వస్తుంది, ఇవన్నీ కూడా అనమాట. అంటే ఇప్పుడు షట్ ద డోర్ అన్నామంటే అది కమాండ్, తలుపు మూసేయి అని. షట్ యువర్ మౌత్ అంటే కూడా కమాండే. తర్వాత ప్లీజ్ క్లోజ్ ద డోర్ అన్నాము అంటే రిక్వెస్ట్, దయచేసి తలుపు ముయ్యరా అని చెప్పి. సో అదొక ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట. తర్వాత మనం ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నాము అంటే వై డోంట్ యూ గో ఫర్ ఇంగ్లీష్ క్లాసెస్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ అన్నాము అంటే, సో ఇక్కడ వై కనపడుతుంది కదా, సో అందుకని అది క్వశ్చన్ ఏమో అని మనం అనుకోకూడదు, అదొక సజెషన్ అనమాట. నువ్వెందుకు చక్కగా ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోకూడదు అనేటువంటిది ఒక సజెషన్ అనమాట. సో అది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఆశ్చర్యార్థకం అంటే ఎక్స్క్లమేషన్ మార్క్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఆశ్చర్యార్థకం అంటే ఎక్స్క్లమేటరీ మార్క్ అనేటువంటిది ఉంటుంది. ఆ సెంటెన్సెస్ ఏంటి అంటే మనకి ఆ యొక్క థాట్ని చాలా క్లియర్గా, స్ట్రాంగ్గా, ఎమోషన్ని స్ట్రాంగ్గా ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేస్తామన్నమాట. సో వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ ఇట్ ఈజ్, ఇది ఎంత అద్భుతంగా ఉంది ఈ స్థలం అనేటువంటిది. తర్వాత వావ్ ఇట్స్ సో నైస్ అంటాము, లేదు అంటే ఓ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ అంటాము, లేదు అంటే వాట్ ఏ వండర్ఫుల్ డ్రెస్ ఇట్ ఈజ్ అంటాము, హౌ స్టూపిడ్ యు ఆర్ అంటాము. సో ఇవన్నీ కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనమాట. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ సెంటెన్స్, ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం అనమాట. సో ది ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే ఎర్త్ అనేటువంటిది సబ్జెక్ట్, మూవ్స్ అనేటువంటిది వర్బ్, ద సన్ అనేటువంటిది ఆబ్జెక్ట్ అనమాట. మనకి సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, అండ్ ఇట్ స్టార్టెడ్ విత్ ద క్యాపిటల్ లెటర్ అండ్ ఇట్ ఆల్సో ఎండెడ్ విత్ ద ఫుల్ స్టాప్. సెంటెన్స్కి మంచి సెన్స్ ఉంది, అండ్ ఆల్సో వీఆర్ డిక్లేరింగ్ సంథింగ్, వీఆర్ డిక్లేరింగ్ అ ఫ్యాక్ట్. ఓకే, సో భూమి అనేటువంటి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని చెప్పి. ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ ఎర్త్ అనేటువంటిది ఈ క్యాపిటల్ లెటర్, సన్లో ఎస్ క్యాపిటల్ లెటర్, ఎందుకంటే ఇవి ప్లానెట్స్ కాబట్టి వీ నీడ్ టు యూజ్ లైక్ దట్, అంతే, క్యాపిటల్ లెటర్స్ రాయాలి అట్లా. తర్వాత చూసినట్లయితే ఈ ప్లానెట్స్ అనేటువంటివి ఏదైనా ఒక యూనిక్ థింగ్ గురించి మనం మాట్లాడేటప్పుడు వీ నీడ్ టు యూజ్ ది ఆర్టికల్ THE. ఓకే, సో దా అనేటువంటి దాన్ని, లేదు అంటే ది అనేటువంటి దాన్ని మనం యూజ్ చేయాలన్నమాట. సో THE స్పెల్లింగ్ ఒకటే, కానీ దాని ప్రొనౌన్సియేషన్ మనం దేని ముందు వాడుతున్నామో
దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎర్త్ అనుకున్నాం అనుకోండి, సో ఎర్త్ స్టార్ట్స్ విత్ ఈ ఓవెల్ కదా, సో దీని ముందు ఓవెల్ ఉంది కాబట్టి ఈటీహెచ్ఈని మనం ది ఎర్త్ అంటాం అనమాట. సో ఇక్కడ సన్ అనేటువంటిది ఎస్తో స్టార్ట్ అయింది. సో ఎస్ ఈజ్ ఏ కాన్సోనెంట్ ముందు టీహెచ్ఈ యూజ్ చేశారు కాబట్టి దాన్ని మనం దాగా ప్రొనౌన్స్ చేయాలి. సో అదొక రూల్ అనమాట. తర్వాత ఇవి యూనిక్ థింగ్స్ కాబట్టి ఇవి చాలా ప్రత్యేక. ఇంకో ఎర్త్ని మనం ఇంకొక సన్ని మనం చూడలేం కాబట్టి అప్పుడు మనం యూనిక్ థింగ్స్ ముందు లేదు అంటే ప్లానెట్స్ ముందు ఆర్టికల్ దా అనేటువంటి దాన్ని లేదా ది అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. కాబట్టి ఈ సెంటెన్స్ వచ్చేసి మనకి అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది అనమాట, ఎందుకంటే ఇది ఒక ఫ్యాక్ట్ కాబట్టి. తర్వాత క్వశ్చన్కి మనం వెళ్ళినట్లయితే డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. ఈ సెంటెన్స్లో మనం చూసినట్లయితే ఒక క్వశ్చన్ మార్క్ మనకు కనిపిస్తుంది. క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఏ క్వశ్చన్, ఎందుకంటే క్వశ్చన్ మార్క్ కనపడుతుందంటే అది క్వశ్చనే. సరే, దీని యొక్క అర్థం ఏంటో మనం చూసినట్లయితే డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ అంటే నువ్వు, సో క్వశ్చన్ మార్క్ మనకు కనిపిస్తుంది. అండ్ అట్లాగే అది ప్రశ్న అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఒక ప్రశ్న అడుగుతున్నావు, నువ్వు హోంవర్క్ చేసావా అని చెప్పి. సో కాబట్టి ఈ ఆక్సిలరీ వర్బ్ డూ అనేటువంటి దాంతో మనం స్టార్ట్ చేసామన్నమాట. సో డూ అది పాస్ట్ టెన్స్కి వస్తే డిడ్ అవుతుంది. డూ, డిడ్, డన్. కాబట్టి మనం ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటిది. డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్, ఆక్సిలరీ వర్బ్ డూ అనేటువంటి దాన్ని మనం తీసుకొని ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేసి అడిగాం కాబట్టి అది ఇంటరాగేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అవుతుంది అనమాట, ఎందుకంటే అది ఒక క్వశ్చన్ కాబట్టి. క్వశ్చన్ మార్క్ అనేది మనకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంది కాబట్టి ఇది ఇంటరాగేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనమాట. తర్వాత వచ్చేసి ప్లీజ్ ఓపెన్ ద విండో. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ సెంటెన్స్లో మనకి ఇక్కడ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఏం కనిపించట్లేదు. మనం ఇక్కడ చూసినట్లయితే అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఆర్డర్లో మనకు కనిపించట్లేదు. ప్లీజ్ ఓపెన్ ద డోర్ అన్నాం అంతే. ఎవరికి చెప్తున్నాము? ఆబ్వియస్లీ కమాండ్స్ అనేటువంటివి, రిక్వెస్ట్ అనేటువంటివి ఒక వ్యక్తిని మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, యూ అని చెప్పి ఎవరికో చెప్తున్నట్టుగా. ఓకే, ఓపెన్ ద విండో అంటే ఆ కిటికీ తలుపు తీయవా దయచేసి అని చెప్పనమాట. సో ప్లీజ్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే దట్స్ ఎ రిక్వెస్ట్, దయచేసి అని మనం అడుగుతున్నాం. చాలా పొలైట్ వేలో అడుగుతున్నాం కాబట్టి ఓపెన్ ద విండో. సో అప్పుడు ఒకళ్ళని మనం అడుగుతున్నాం కాబట్టి, చేయమని చెప్తున్నాం కాబట్టి, సో అది ఒక రిక్వెస్ట్ అవుతుంది అనమాట. సో రిక్వెస్ట్ అనేటువంటిది ఎందులో పార్ట్? ఇంపరేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్లో అది ఒక పార్ట్ అనమాట. ఇంపరేటివ్ సెంటెన్స్లో మనకి రిక్వెస్ట్, కమాండ్, అడ్వైజ్ అన్నీ ఉంటాయి. తర్వాత సెంటెన్స్ మనం చూసినట్లయితే వాట్ ఏ వండర్ఫుల్ స్టోరీ. మనకి వాట్ కనిపించగానే ఇది క్వశ్చన్ ఏమో అనుకోకూడదు, ఎందుకంటే ఎండ్లో మనకి ఏ మార్క్ ఉందో చూసుకోవాలి. ఇది ఎక్స్క్లమేటరీ మార్క్ అనమాట. సో ఎక్స్క్లమేటరీ మార్క్ అనేటువంటిది ఆశ్చర్యార్థకమైనటువంటి వాక్యం, అంటే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎవరో కథ చెప్పారో అప్పుడు మనకు అనిపిస్తుంది ఎంత అద్భుతంగా ఉంది ఆ కథ అని చెప్పి. సో అటువంటి సందర్భంలో వాట్ ఏ వండర్ఫుల్ స్టోరీ అంటాం. అబ్బా ఎంత బాగుంది ఈ కథ అని చెప్పి మనం దాన్ని అడ్మైర్ చేస్తూ వీ అప్రిషియేట్ ఇట్ అండ్ వీ ఆల్సో ఎక్స్ప్రెస్ అవర్ ఇమోషన్ స్ట్రాంగ్లీ బై సేయింగ్ వాట్ వండర్ఫుల్ స్టోరీ, ఎంత బాగుంది కదా అని చెప్పి మనం చెప్తున్నాం అనమాట. సో వాట్ వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంట్రాగేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అని అనుకోకూడదు. పక్కనే ఏ ఎక్స్క్లమేటరీ అంటే ఎలాంటి పంక్చుయేషన్ మార్క్ ఇచ్చారు, ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చారు కాబట్టి ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అన్నమాట.